ప్రీవియస్ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము కదా. సో ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈచ్ కేటగిరీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ లో ఇన్, ఆన్, ఎట్ వీటి గురించి మెయిన్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇన్, ఆన్, ఎట్ మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవి ఎప్పుడు యూజ్ చేయాలి అని. సో ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్ గా అవి ఎక్కడ యూజ్ చేయాలి అనేది చెప్తాను. మనము ఇన్, ఆన్, ఎట్ అనేవి టైం ని మాత్రమే డినోట్ చేసేటప్పుడు కాకుండా ప్లేస్ ని డినోట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. ఫస్ట్ మనము ఇది టైం ని డినోట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం, అండ్ వీటికి డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. రైట్, అండ్ మీకు ఈ వీడియో ఎండింగ్ లో ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను, అది సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? మంత్, ఇయర్ అండ్ సీజన్స్. మంత్ అంటే లైక్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్ ఇలా. అండ్ ఇయర్స్ వచ్చినప్పుడు అంటే ఇన్ 1997, ఇన్ 2000, ఇన్ 2015 ఇలా. అండ్ సీజన్స్ అంటే ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ ఇలా. ఓకే, సో ఇన్ని వీటికి యూజ్ చేస్తాం, మంత్, ఇయర్ అండ్ సీజన్స్. అండ్ ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే డే అంటే సండే, ఆన్ సాటర్డే, ఆన్ మండే ఇలా. అండ్ ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే టైం, ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు లైక్ 10 PM అండ్ 10:30 PM ఇట్లా ఎట్ యూజ్ చేస్తాము, టైం ని డినోట్ చేస్తాం. సో ఒక ఎక్సర్సైజ్ చూద్దాము. -9 PM. 9 PM అనేది మనకి టైం కదా. సో టైం వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఏ ప్రిపోజిషన్? ఎట్ యూజ్ చేస్తామని చెప్పండి. సో ఇక్కడ at 9 PM. రైట్. అండ్ సెకండ్ వన్ సమ్మర్ అనేది మనకు ఒక సీజన్ కదా. సో సీజన్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఇట్ యూజ్ చేయాలి. సో ఇన్ సమ్మర్. అండ్ థర్డ్ వన్ సండే అనేది ఏంటి? మనకి ఒక డే కదా. సో డే వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తామని చెప్పాను? ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే ఇలా. అండ్ ఫోర్త్ వన్ 2023 అనేది ఒక ఇయర్ కదా. సో ఇయర్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాము? ఇన్ యూజ్ చేయాలి. ఇన్ 2023, ఇన్ 2024 ఇలా. అండ్ ఇది మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి, ఇక్కడ ఏం యూజ్ చేస్తాము. August 15, 1947. ఆగస్ట్ అనేది మంత్, 15 అనేది డే, అండ్ 1947 అనేది ఇయర్. ఇక్కడ ఇయర్, మంత్ అండ్ డే 3 వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామో నాకు కమెంట్స్ లో తెలియజేయండి. సో నెక్స్ట్ మనము ఇందాక ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ ని చూసాము కదా, ఆన్, ఇన్ అండ్ ఎట్ ఎక్కడ యూజ్ చేస్తామని. సో ఇప్పుడు ఆన్, ఇన్ అండ్ ఎట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, అంటే ప్లేస్ ని డినోట్ చేసినప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇన్, ఆన్, ఎట్. ఇన్ అనేది జనరల్ గా బిగ్గర్ ప్లేసెస్, పెద్ద ప్లేసెస్ ని డినోట్ చేసేటప్పుడు ఇన్ యూజ్ చేస్తాము. ఆన్ ఎక్కడ అంటే మోర్ స్పెసిఫిక్, కొంచెం స్పెసిఫిక్ ప్లేసెస్ ని మెన్షన్ చేసినప్పుడు ఆన్. అండ్ ఎట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వెరీ స్పెసిఫిక్, అంటే పర్టికులర్ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పినప్పుడు ఎట్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? యూజ్డ్ విత్ లార్జ్ ప్లేసెస్, బిగ్గర్ ప్లేసెస్, పెద్ద ప్లేసెస్ ని డినోట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, కాంటినెంట్స్ లైక్ Africa, in Asia, in North America ఇలా. అండ్ కంట్రీస్ కూడా పెద్ద ప్లేసెస్ కదా. కంట్రీస్ ఇన్ ఇండియా, ఇన్ ఇటలీ, ఇన్ ఇంగ్లాండ్ అలా. అండ్ సిటీస్ ని డినోట్ చేసినప్పుడు సిటీస్ కూడా పెద్దవి కదా. సో ఇన్ బెంగళూరు, ఇన్ హైదరాబాద్, ఇన్ పూణే, సో ఇలా. కాంటినెంట్స్ ని, కంట్రీస్ ని, సిటీస్ ని ఇలా బిగ్గర్ ప్లేసెస్ ని డినోట్ చేసినప్పుడు ఇన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, I was born Italy. I was born in Italy because ఇటలీ అనేది బిగ్గర్ ప్లేస్, పెద్ద ప్లేస్ కదా, అండ్ ఇట్స్ అ కంట్రీ. సో ఇన్ ఇటలీ, I was born in Italy, I was born in India, I was born in Hyderabad ఇలా. అండ్ ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్ట్రీట్స్ ఆర్ మెయిన్ రోడ్ నేమ్స్, పర్టికులర్, మోర్ స్పెసిఫిక్, నాట్ వెరీ స్పెసిఫిక్, జస్ట్ స్పెసిఫిక్ గా. ఎలా? దే లివ్ ఆన్ మెయిన్ స్ట్రీట్. వాళ్ళు ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఆన్ మెయిన్ స్ట్రీట్. ఆన్ జస్ట్ మోర్ స్పెసిఫిక్ గా చెప్తున్నాము, బట్ ఆ మెయిన్ స్ట్రీట్ లో అని చెప్తున్నా, బట్ ఆ మెయిన్ స్ట్రీట్ లో ఇంకా ఎక్కడ పర్టికులర్ గా అని చెప్పట్లేదు కాబట్టి ఆన్ రావాలి. జస్ట్ మెయిన్ స్ట్రీట్ అని మెన్షన్ చేశా కాబట్టి.
I'll tell you the difference between on and at here. చూడండి, ఎట్ ఎక్కడ యూస్ చేస్తాం? యూజ్ విత్ స్మాలర్ ప్లేసెస్. ఇన్ అనేది బిగ్ ప్లేసెస్, ఆన్ అనేది స్పెసిఫిక్ ప్లేసెస్, మోర్ స్పెసిఫిక్. ఎట్ అనేది వెరీ స్పెసిఫిక్ అంటే స్మాలర్ ప్లేసెస్. ఇక్కడ మెయిన్ స్ట్రీట్ అనేది ఆన్ యూస్ చేస్తాం కదా, కానీ ఆ మెయిన్ స్ట్రీట్ లో ఎక్కడ చెప్పలేము మనం. సో ఇక్కడ మనం ఆ మెయిన్ స్ట్రీట్ లో మళ్ళీ ఎక్కడ అనేది డినోట్ చేసినప్పుడు, మెన్షన్ చేసినప్పుడు ఎట్ యూస్ చేస్తాం. చూడండి, ఐఎమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మెయిన్ స్ట్రీట్ లో ఉన్న ఎయిర్పోర్ట్ అని చెప్పినప్పుడు ఆన్ ద మెయిన్ స్ట్రీట్, ఎట్ ది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అనేది స్మాలర్ ప్లేస్. రెస్టారెంట్, ఎట్ ది రెస్టారెంట్ ఇలా. అండ్ షాప్స్ అండ్ ప్లేసెస్ ఏమైనా డినోట్ చేసినప్పుడు ఆన్ ద మెయిన్ స్ట్రీట్, ఎట్ ది సూపర్ మార్కెట్. ఆ మెయిన్ స్ట్రీట్ లో ఉన్న స్పెసిఫిక్ సూపర్ మార్కెట్ గురించి మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఎట్ ది సూపర్ మార్కెట్, ఎట్ ది షాప్, ఎట్ ది రెస్టారెంట్, ఎట్ హోటల్ అలా. సో ఇది ఆన్, ఇన్, ఎట్ మనము ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ని డినోట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాము. సో మనం ప్రిపోజిషన్స్ లో ఎట్, ఇన్, ఆన్ యూసేజ్ తెలుసుకుంటున్నాం కదా. సో వీటిని ఇంకా ప్లేస్ అండ్ టైం మాత్రమే డినోట్ చేయకుండా ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో ఎట్ ని ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే హోమ్, వర్క్ ప్లేస్ అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ. ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఇలా కదా. సో ఎట్ హోమ్, ఎట్ వర్క్, ఎట్ స్కూల్, ఎట్ కాలేజ్, ఎట్ యూనివర్సిటీ. సో ఎలా చెప్పాలి? ఐఎమ్ ఎట్ స్కూల్, ఐఎమ్ ఎట్ కాలేజ్, ఎట్ యూనివర్సిటీ. సో ఇలా చెప్పాలి. అండ్ ఇంకొకటి బిగినింగ్, ఎండ్, టాప్, బాటమ్ ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఎట్ యూస్ చేయాలి. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ సంథింగ్. సో అలా ఎట్ ది బిగినింగ్, ఎట్ ది ఎండ్, ఎట్ ది టాప్, ఎట్ ది బాటమ్. అండ్ ఏమైనా ఈవెంట్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఎట్ ఎ పార్టీ, ఎట్ ఎ కాన్సర్ట్ అండ్ ఎట్ ఎ సినిమా ఇలా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎట్ ని యూజ్ చేస్తాము. అండ్ ఇన్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇన్ ఏ కార్, ఇన్ ఏ టాక్సీ. మనం కార్ కి, టాక్సీకి ఇన్ యూజ్ చేయాలి. బట్ చూడండి, బస్ ఆర్ ట్రైన్ కి ఆన్ యూజ్ చేయాలి. ఇంటర్వ్యూ కార్ కి ఇన్ యూజ్ చేసి ఆన్, బస్ కి ఆన్ యూజ్ చేయాలి అంటే అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్తాను. చూడండి, సో ఇన్ ఏ కార్, ఇన్ ఏ టాక్సీ, ఇన్ ఏ బోట్, ఇన్ ఏ హెలికాప్టర్. ఇది ఎందుకు ఇన్ అంటామో కూడా వీటికి ఆ వీడియోలోనే మీకు యాడ్ చేసి చెప్తాను. అండ్ ఇన్ ఏ లిఫ్ట్, ఇన్ ద స్కై, ఇన్ ద న్యూస్ పేపర్. ఇది కూడా ఇన్ ద న్యూస్ పేపర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా న్యూస్ పేపర్ ఆర్ బుక్స్ గురించి చెప్పేటప్పుడు అంటే పేపర్ కి సంబంధించింది డినోట్ చేసినప్పుడు ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ ఇన్ ద బుక్, ఇన్ ద మ్యాగజైన్ ఇలా అనాలి. బట్ ఇక్కడ చూడండి, రేడియో, టీవీ ఇట్లాంటివి చెప్పినప్పుడు ఆన్ ద రేడియో, ఆన్ ద టీవీ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి చెప్పినప్పుడు ఆన్ చెప్పాలి. పేపర్ గురించి ఆర్ పేపర్ కి సంబంధించి ఏమైనా బుక్స్, మ్యాగజైన్స్ గురించి చెప్పినప్పుడు ఇన్ ద న్యూస్ పేపర్ ఆర్ ఇన్ ద మ్యాగజైన్ ఇలా చెప్పాలి. అండ్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఇలా ఇన్ని ఇక్కడ యూజ్ చేస్తాము. అండ్ ఆన్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఆన్ ఏ బస్, ఆన్ ఏ ట్రైన్, ఆన్ ఏ షిప్, ఆన్ ఏ ప్లేన్. సో ఇక్కడ ఆన్ షిప్, ఆన్ ప్లేన్ ఎందుకు అన్నాము, ఇన్ ఏ బోట్, ఇన్ ఏ హెలికాప్టర్ ఎందుకు అన్నాము, వీటికి కూడా డిఫరెన్స్ నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. సో నెక్స్ట్ ఆన్ ఏ సైకిల్, ఆన్ ఏ బైక్, ఆన్ ద రేడియో, ఆన్ ద టీవీ, ఆన్ ద లెఫ్ట్, సైడ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్, ఆన్ ద లెఫ్ట్, ఆన్ ద రైట్, ఐఎమ్ ఆన్ ది లెఫ్ట్, ఐఎమ్ ఆన్ ద రైట్ ఇలా చెప్పాలి. సో మనము ఈ ఎట్, ఇన్, ఆన్ ని ఇంకా ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. ఎట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ ఏ స్పెసిఫిక్ పాయింట్, అంటే స్పెసిఫిక్ పాయింట్ ఆర్ స్పెసిఫిక్ లొకేషన్ మీకు తెలిసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎట్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ ది బస్ స్టాప్, ఎట్ ది డోర్, ఎట్ ది ఎంట్రన్స్, ఎట్ ది కార్నర్ ఇలా స్పెసిఫిక్ లొకేషన్ తెలిసినప్పుడు మనం అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసినప్పుడు ఎట్ యూజ్ చేయాలి. అండ్ ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంకా ఫర్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్. ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే ఏదైనా థింగ్ ఆర్ ఎనీథింగ్ దానికి ఎవ్రీ సైడ్ క్లోజ్ చేసి ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎన్క్లోజ్డ్ స్పేస్ ఉన్న వాటిలో ఇన్ యూజ్ చేస్తాము. ఇన్ ద బాక్స్, ఇన్ మై పాకెట్. బాక్స్ అంటే అన్ని సైడ్స్ క్లోజ్ చేసి ఉండి మనకి గ్యాప్ ఉంటుంది కదా మిడిల్లో. సో అట్లాంటి ఎన్క్లోజ్డ్ స్పేస్ వాటిలో ఇన్ యూజ్ చేస్తాము. ఇన్ ద బాక్స్, ఇన్ మై పాకెట్, ఇన్ మై వ్యాలెట్,
సిమిలర్లీ ఇన్ ద గార్డెన్, ఇన్ అ బిల్డింగ్. సో అలా వీటికి మనం ఇన్ యూస్ చేస్తాం. అండ్ ఆన్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఫర్ ఎ సర్ఫేస్. సర్ఫేస్ అంటే ఎనీథింగ్, ఏదైనా వస్తువుకి అప్పర్ పార్ట్ ని సర్ఫేస్ అంటాం కదా. సో అలా సర్ఫేస్ ని డినోట్ చేయడానికి ఆన్ యూస్ చేస్తాము. సి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది వాల్, ఆన్ ది ఫ్లోర్, ఆన్ ది కవర్, ఆన్ ది కార్పెట్ ఆర్ ఆన్ ది సీలింగ్, ఆన్ ఏ పేజ్. సో ఇట్లాంటి వాటిని డినోట్ చేయడానికి, సర్ఫేస్ ని డినోట్ చేయడానికి ఆన్ యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆన్ ఏ బస్, ఆన్ ఏ ట్రైన్, బట్ ఇన్ ఏ కార్, వాటికి డిఫరెన్స్ చెప్తా అన్నా కదా. సో అది తెలుసుకుందాము. సో ఇది ప్రిపోజిషన్స్. అండ్ ప్రిపోజిషన్స్ లో ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో, ఫర్దర్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.